నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఈరోజు కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పేసి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే కువైట్లోని వ్యవసాయ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వఫ్రా కానీ అబ్దలీ కానీ, అలాగే పారిశ్రామిక ప్రాంతాలకు సంబంధించి మీనా అబ్దుల్లా, సుబాన్, ఆల్రై, షువైక్ ఇండస్ట్రియల్ ఏరియా ఏదైతే ఉందో విద్యుత్ను నిలిపివేయాల్సి వస్తుందని చెప్పి అధికారులు తెలియజేశారు. కొన్ని విద్యుత్ ఉత్పత్తి యూనిట్లలో విద్యుత్ నిర్వహణ పనులతో పాటు ఓవర్లోడ్ కారణంగా విద్యుత్ కోతలకు దారి తీస్తూ ఉందని చెప్పి అధికారులు తెలియజేశారు. అలాగే గరిష్టంగా 3 గంటల సేపు ఈ యొక్క కరెంటు తీసే అవకాశం ఉందని చెప్పేసి, ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్ కు పెరగడంతో విద్యుత్ లోడ్ సూచిక రెడ్ జోన్ కు చేరుకుంటుందని చెప్పేసి, అలాగే విద్యుత్ వినియోగం 9795 మెగావాట్లకు చేరుకుందని చెప్పేసి విద్యుత్ శాఖ మంత్రి డాక్టర్ సుహైబ్ గారు స్థానిక మీడియాకు తెలిపారు. అలాగే ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పీక్ అవర్స్ అన్నమాట. విద్యుత్ వినియోగం ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఎక్కువగా వినియోగం జరుగుతూ ఉందని చెప్పేసి, ఆయా ప్రాంతాలలో మేము కేవలం 3 గంటలు మాత్రమే విద్యుత్ ఓవర్లోడ్ కారణంగా మరియు అక్కడ ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో, ట్రాన్స్ఫార్మర్లు ఏవైతే ఉన్నాయో అక్కడ నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నాము కాబట్టి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.